ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా కీలక అడుగులు వేస్తోంది. ఒక రకంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదంటే పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, తమ పార్టీ నేతలను ఆకట్టుకునే విషయం, లేదంటే ఒక క్రమశిక్షణ ఒక మార్గంలో పెట్టే విషయంలో ఇద్దరు వేస్తున్న అడుగులు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల వారీగా నాయకులతో భేటీ అవుతున్నారు. కొంతమంది వాళ్ళ పనితీరుని ప్రశ్నిస్తున్నారట ఒక పక్క. అలాగే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి. మరో పక్క నారా లోకేష్ గారు ఏకంగా ఫ్యామిలీకి నా ఎమ్మెల్యేలు మంత్రుల ఫ్యామిలీతో ఆత్మీయంగా కలయిక, వాళ్ళతో విందు వినోదాల్లో పాల్గొనడం, వాళ్ళతో ముచ్చటించడం. ఈ కార్యక్రమం అయితే ఓ పక్క ఎన్ని రాజకీయాలు ఉన్నా ఇవైతే ఇక నుంచి ముందుకు వెళ్ళబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. అంటే అప్పుడే 2029 ఎన్నికలకు ఎప్పటి నుంచే లక్ష్యం పెట్టుకున్నారా, టార్గెట్ పెట్టుకున్నారా, లేదు మధ్యలో ఏదైనా జరగబోతుందా? అంటే లోకేష్ గారిని సడన్గా సీఎంగా శర మీద తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఇవేమన్నా దృష్టిలో పెట్టుకుని ఇదంతా నడుస్తుందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి ఒకటే ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన వాళ్ళు చేసిన ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు, నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండట్లేదు అనేది. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో బాబు గారే వాళ్ళతో మాట్లాడుతున్నారట. వాళ్ళు ఇప్పుడు ఒక నివేదికతో కూర్చున్నారట. ఎన్ని రోజులు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు, ఎన్ని రోజులు బయట ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడిస్తున్నారట. అంటే ఒక రకంగా పార్టీని ఇప్పుడు ఎప్పటి నుంచే సెటరేట్ చేస్తున్నారట. టార్గెట్ 2029కేనా ఇదంతా? ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి పాత రోజుల్లో ఇంట్లో ఉండేటటువంటి మేనమామలు అంటాడు. పాత రోజుల్లో ఇంట్లో ఉన్న మేనమామలు అంటాడు. ఈనాడు వచ్చేటప్పటికి పాత రోజుల్లో ఉన్నటువంటి భార్యలు అంటాడు, ఇంటి ఇల్లాళ్ళు అంటాడు అనమాట. పాత రోజులు మరి ఇప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడున్న మేనమామ ఇంట్లో మరి అంటే అక్క పుట్టిళ్ళు కాకుండా బావ మీద పడి బతుకుతున్నాడు కాబట్టి అది అందరూ వెటకారం చేయకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీదనే ఎప్పుడు సాడీలు చెప్తా ఉంటాడు. చెబుతా, బావా నువ్వు గొప్పోడివి, ఆడేంటి అట్ట తయారయ్యాడు, ఆడు సరిగ్గా చదవట్లేదు, వీడి పరం దరిద్రంగా తయారయ్యాడు, వాడికి మ్యాథ్స్ రాదు, వీడికి సైన్స్ రాదు అని పద్దాక బావతో చెప్పి తిట్టిస్తూ ఉంటాడు. తద్వారా ఇంట్లో బావ ఆధిపత్యాన్ని వీడు చెలాయిస్తూ ఉంటాడు. పాతకాల బామ్మర్ది ఇళ్ళరేఖం వెళ్ళడం వేరు, తన అక్కతో పాటు ఇంటికి వచ్చేసినటువంటి బామ్మర్ది, బావగారి ఇంటికి వచ్చి బతుకుతున్న బామ్మర్ది బావ బ్రతుకు కోరుతూ ఆ బావకి సంబంధించిన ఇంటి మీద తన పెత్తనం కోసం ఇట్లాంటి నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి అది. ఎన్టీ రామారావు గారు దేవుడు, వీళ్ళకి నచ్చినంత వరకు. ఎన్టీ రామారావు దెయ్యం, వీళ్ళకి నచ్చకపోతే. చంద్రబాబు నాయుడు దేవుడు. ఇప్పుడు ఆ బాబు గారు దేవుడిలాగా అంతా కష్టపడుతుంటే ఇట్లాగా వీళ్ళు చూడు. ఇంకో రకంగా చెప్పాలంటే పాత రోజుల్లో మన అమ్మ నాన్నల వ్యవహారం, ఇప్పుడు మన పిల్లలు మన వ్యవహారం చూడండి ఎట్లా ఉంటుంది. అంటే ఆడవాళ్ళ మనస్తత్వంలో మార్పు కూడా ఇక్కడ సింపుల్ అనమాట. ఆ రోజుల్లో అమ్మలు మనం సరిగ్గా చదవకపోయినా ఎక్కువ ఆడుకుంటున్నా ఎలా మందలించేవాళ్ళు, మీ నాన్న చూడు రాత్రి పగలు కష్టపడతాడు, అంత కష్టపడి వస్తుంటే మీరేమో చదువు సరిగ్గా చదవకపోతే ఎట్లారా అని నాన్నని గురించి మనని మోటివేట్ చేస్తూ బాగా చదవమని చెప్పేది తల్లి. అంతే కదా. అప్పుడున్న తల్లులు మన అమ్మ నాన్నలు, మన నాన్న గురించి మనల్ని హీరోగా చెప్తా ఉంటుంది. ఇప్పుడున్న దాదాపు 100కి 50-60 కుటుంబాల్లో ఎట్లుంటుంది, ఆమె నాన్న ఏంది, అది కొని పెట్టట్లేదు ఏంటి, ఇది కొని పెట్టట్లేదు ఏంది, అడగండి అడగండి అని పిల్లల్ని, అంటే పిల్లలకి వీళ్ళు హీరోయిన్గా చలామణి అవుతా భర్తని దొంగం చేస్తారు, తండ్రిని విలని చేస్తారు. మన అమ్మలు తండ్రిని దేవుణ్ణి చేశారు, ఇప్పుడు తండ్రిని విలన్ని చేసి చూపెడుతున్నారు, వీళ్ళు హీరోయిన్లు అవుతున్నారు. సేమ్ ఫార్ములా ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హీరో, ఇక్కడ విలను ఎమ్మెల్యే, వీళ్ళు ఈ కాలపు భార్యలు అనమాట. ఇప్పుడు నడుస్తున్నది అలా కూడా. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అధికార మార్పిడి
స్మూత్గా చేసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికార మార్పిడి స్ట్రగుల్ చేశాడు ఆయన. ఎన్టీ రామారావు లాంటి ఒక మాస్ ఫిగర్, పిలిస్తే వందలాది మంది తరలొచ్చే ఫిగర్, రోడ్డు మీదకి వెళ్ళి నుంచున్నాడంటే క్రౌడ్ పుల్లర్, ఎగబడి వచ్చేటటువంటి వ్యక్తిని గద్దె దించడం అంటే ఆషామాషి కాదు. ఆ రోజున ఉన్నటువంటి మీడియానంతా తన చేతుల్లో పెట్టుకోగలిగాడు కాబట్టి వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరికీ మీడియాకి మధ్యన ఆయన ఒక గ్యాప్ క్రియేట్ చేశాడు. రామోజీ గారు మిమ్మల్ని ఎట్ట అన్నాడు ఎన్టీ రామారావు గారు, లేకపోతే రాధాకృష్ణ గారు మిమ్మల్ని ఎట్ట అన్నాడు ఎన్టీ రామారావు, కాబట్టి మీరు కొద్దిగా గట్టిగా ఆయన దించుదాం అనుకుంటున్నాను, నేను మీ సపోర్ట్ కావాలి. ఈ ప్రభుత్వం తరపున ఆయా సంస్థలకి వెళ్ళే బెనిఫిట్స్ ఆపిచ్చారు. ఈ ఆపించింది ఎన్టీ రామారావు డైరెక్ట్ లేకపోతే అది మధ్యలో చంద్రబాబు వాళ్ళకి తెలియదుగా. ఎన్టీ రామారావు ఏం చెప్పారు వాళ్ళు నమ్మారు. ఎన్టీ రామారావు వాళ్ళు కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు ఆయన. దాంతో వాళ్ళు యాక్సెస్ ఉండేవాడు మనవాడు సీఎం అయితే బాగుంటుందా, మనల్ని కలవాలంటే అపాయింట్మెంట్లకు బిల్డప్లు ఇచ్చేటటువంటి ఎన్టీ రామారావు కావాలనుకున్నప్పుడు మనవాడిని సీఎం చేసుకుంటే బెటర్ కదా అన్నటువంటి ఆలోచన ఆ మీడియాకు వచ్చి ఎన్టీ రామారావు మీదనే డైరెక్ట్ యుద్ధం వాళ్ళు ప్రకటించి చంద్రబాబుని సరైన హీరోగా ప్రత్యామ్నాయంగా చూపించుకొచ్చారు. ఆ టైంలో డైరెక్ట్ బాబుని ప్రొజెక్ట్ చేస్తే కష్టం కాబట్టి ఎన్టీ రామారావుని ఎదిరించిన హరికృష్ణ హీరో, పెద్దలుడు దగ్గుబాటి హీరో, ఈ హీరోలందరూ కలిపి చంద్రబాబుని హీరోగా చూడాలనుకుంటున్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక పార్టీ ప్రెసిడెంట్ కూడా చంద్రబాబే తీసుకున్నాక ఫస్ట్ టైం ప్రొజెక్ట్ చేశారు హరికృష్ణని, నువ్వు పార్టీ ప్రెసిడెంట్, చంద్రబాబు సీఎం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి, హోంమంత్రి. తర్వాత సీన్ కట్ చేస్తే దగ్గుబాటి పక్క వెళ్ళిపోయాడు, హరికృష్ణ పక్క వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు లీడ్ రోల్. దాన్ని సమర్థిస్తా మళ్ళీ అది కుటుంబం అని జనం అందరు తిట్టుకుంటారు కాబట్టి ఈ పని చేశారు చంద్రబాబు. అలా కన్విన్స్ చేసింది మీడియా. అట్లాగా అప్పుడు స్ట్రగుల్ పడాల్సి వచ్చింది గ్రౌండ్లో. ఆ ఎన్టీ రామారావు తిడతాం ఇవన్నీ కూడా. ఇవాళ అసలు ఆ ప్రాబ్లం లేదు కదా, స్మూత్గా అధికార మార్పిడి జరిగిపోతుంది. కూటమి అయింది, కూటమిలో బీజేపీకి ఏం అభ్యంతరం లేదు, ఈయన్ని సీఎం చేస్తానంటే లోకేష్ని. పవన్ కళ్యాణ్తో కొంత అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ప్రతి మీటింగ్లో ప్రత్యేకించి లొకేషన్ గురించి మాట్లాడుతున్నారు. దెన్ హీ యాక్సెప్టెడ్ హిమ్. అలాగే అన్నా తమ్ముడు అని మాట్లాడుకుంటున్నారు. ఆ విధమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాడు లోకేష్, ఆ విధమైన ఆత్మీయతను ప్రదర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దెన్ అక్కడ అడ్డాలు తొలగిపోయినాయి. కార్యకర్తలు ఆల్రెడీ లోకేష్ని సీఎం అనుకుంటున్నారు. అతన్ని కార్యకర్తలకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు, ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు. సీనియర్లకి గుండెల్లో గుణపాలు ఉన్నాయి, లోకేష్ వస్తే మనల్ని పక్కన పెడతాడు అన్నటువంటి. వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఎవరిని ఇంకా కన్విన్స్ చేయాలి, కుటుంబాలతో సహా. ఇప్పుడు కుటుంబాలతో భోజనం ఎందుకంటే కుటుంబంలో భార్య పిల్లలు వీళ్ళందరినీ పేరు పేరున పలకరించినప్పుడు వాళ్ళకి లోకేష్ మీద ఆత్మీయత పెరుగుతుంది కదా. ఈ చంద్రబాబు గారు ఎన్టీఆర్ని దించడానికి వాడిన అస్త్రం అది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఆ రోజున బూత్ కమిటీల నుంచి అన్నీ కూడా స్టేట్ లెవెల్లో వేసేవాళ్ళు. వేసి ఇప్పుడు లోకల్ లీడర్తో పేర్లు అడిగి తెప్పించుకుంటారు. లోకల్ లీడర్ని అడిగి తెప్పించుకుని లోకల్ లీడర్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరో కూడా పేర్లు తెప్పించుకుంటారు. సపోర్టింగ్గా ఉండే అతనికి పదవులు ఇచ్చి, ఇప్పుడు 25 పదవులు ఉన్నాయనుకోండి, ఇతనికి 15 పదవులు ఇస్తారు. ఇచ్చి మిగతా 10 పదవులు అతనికి వ్యతిరేకాలకు ఇస్తాడు. ఇచ్చి ఎన్టీ రామారావు గారు చెప్పారు తప్పదు మనం చదువుకోండి, నేను మీ వెనకాల ఉన్నాను కదా అని చెప్పేవాడు. తద్వారా ఆ సదరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను ఎన్టీ రామారావు మనకి వ్యతిరేకుల్ని రెచ్చగొడుతున్నాడు, తయారు చేస్తున్నాడు, అదే చంద్రబాబు మనకు అండ, ఇది కదా అనుకున్నది ఆ రోజున. ఇటు వీళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి నేను మీ వెనకాల ఉన్నాను, అతనితో ఇబ్బంది పడ్డా సరే అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరిని తను కన్విన్స్ చేసి తన వైపుకి తిప్పుకున్నారు ఆ రోజు. అందువల్ల ఎన్టీ రామారావు దించాక హైకోర్టు ఆ రోజున అడిగింది ఈ నియోజకవర్గాల ఇదే మన సంస్థాగత తీర్మానాలు కావాలండి. ప్రతి ఊరికి సంబంధించిన కమిటీలన్నీ చంద్రబాబుని యాక్సెప్ట్ చేసి ఎన్టీ రామారావు పక్కన పెట్టి ప్రతి ఊరు ప్రతి కమిటీ కూడా అనుబంధ సంఘాలతో సహా. దెన్ అంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఇవాళ ఏముంది అసలు ప్రాబ్లం, అధికార మార్పిడి స్మూత్గా జరిగిపోతుంది. ఆల్రెడీ ఏం లేదు, మహానాడులో తీర్మానం చేస్తే అయిపోయినట్టే.
రెండు పద్ధతులు. ఒకటి, సీఎం పదవి తనుంచుకుని పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబుకి ఇవ్వాలా లేదా, 2 పదవులు తన దగ్గరే ఉంచుకోవాలా. ఇదొక్కటే లోకేష్ డిసైడ్ చేసుకోవాల్సింది. పార్టీ పదవి మళ్ళీ చంద్రబాబుకి ఇస్తే చంద్రబాబుని నమ్మించి కొంతమంది మళ్ళీ తనకి దెబ్బతీస్తారంటే గ్రౌండ్ లెవెల్లో తన పట్టు ఉండదన్న భయం కూడా ఉంటుంది లోకేష్కి. తన టీంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాడు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ లాగా అట్లా కాదు ఈయన అనుకుంటోంది, అట్లాంటిది వద్దని. చంద్రబాబు గారు ఎట్లయితే కంప్లీట్ గా సీఎం ప్లస్ పార్టీ ప్రెసిడెంట్ ఉంచుకున్నారో అట్లాగే లోకేష్ ఉంటే బెటర్ అన్నది లోకేష్ టీం ఫీలింగ్. మరి అప్పుడు చంద్రబాబు గారికి ఏమి ఇవ్వాలి? గౌరవం, విజయమ్మ ఆ టైప్, అప్పట్లో గౌరవ అధ్యక్షుడు టైప్ అనమాట. గౌరవ అధ్యక్షుడు అట్లా. ఎందుకంటే ఈయన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారనుకోండి, పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు. ఈయనక అది తిరిగే కాలు తిట్టానో ఊరుకోదు. చంద్రబాబు వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో సమస్య చెప్తారు, ఈయన పరిష్కరిస్తే అది లోకేష్ టీం పెట్టిన మనిషికి వ్యతిరేకం అవ్వచ్చుగా. ఈ తలనొప్పులు ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు సభకు పిలిచినప్పుడు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి చంద్రబాబు గారు, లేదా రోజు ఆ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, ఆటిట్లో ఉపన్యాసాలు ఇవ్వాలి పొద్దున సాయంత్రం. ఎనఫ్. ఆయన డైరెక్ట్ గా రీచ్ కాకూడదు కార్యకర్త. అయితే వీళ్ళ ప్లానింగ్ కి కష్టం అవుతుంది. ఎందుకంటే అడుగుతారు కదా ఇప్పుడు కంపల్సరీగా, అడిగినప్పుడు చేయనంటే బాగోదు కదా బాబు గారు. కాబట్టి అలాంటి ఈ సీనియర్లు రేపు పొద్దున ఆయన దగ్గరికి పోకూడదు. అక్కడ ఇదంతా ఉండాలంటే ఇటు కుటుంబాలతో సహా ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ పెంచుకుంటాం ద్వారా ఆల్ యాక్సెప్టెన్సీ. అది ప్రస్తుతం లోకేష్ మన మనిషి, లోకేష్ గారు ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా అన్నటువంటి ఫీలింగ్ కలగాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థమైనంత వరకు. సార్ దీంతో పాటు అంటే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు, అంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఇంకోసారి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే అలాంటి సమయంలో ఎవరో నోరెత్తకుండా కూడా వీళ్ళ మార్కులు ఏంటి అనేది వాళ్ళ ముందు పెట్టి చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. ఇది జ్యోతోళ్ళ పైత్యం అనుకుంటున్నా. ఈనాడు అట్లా రాయలా. కుటుంబంతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్లు అక్కడ ఎందుకు చెబుతారు నాకు తెలియక అడుగుతా. ఆల్రెడీ మొన్ననే ఇచ్చేశారు కదా ఏ మంత్రి ఏంటి, ఏ ఎమ్మెల్యే ఏంటి అన్నటువంటిది మొన్ననే రిలీజ్ చేశాక ఇప్పుడు ఎందుకు చెబుతారు? అది ఈనాడు రాసిందేమో అక్కడ వాళ్ళకి వాళ్ళు లోకేష్కి ఇచ్చుంటారు కదా వినతి పత్రాలు, అందులో ఏమేం పూర్తయినాయి ఏమి ఎందుకు పూర్తి కాలేదనే నివేదిక తయారు చేసి ఇచ్చాడు లోకేష్ అన్నది ఈనాడు రాసింది. లోకేష్ ఇది బాబు గారు చేశారు అని నేను చెప్పేది అదే. లోకేష్ ఇట్లా చేశాడని వీళ్ళు చెప్తా, జ్యోతి రాసింది ఆ పైచ్చు. అదే అవును. మరి అక్కడ లోకేష్ భోజనాలు పెడుతున్నప్పుడు చంద్రబాబు గారు అది ఎందుకు చెప్తారు? భార్య పిల్లలు ఎదురుకుండా మీ నాన్న సరిగ్గా పనిచేయలేదు, మీ ఆయన సరిగ్గా పనిచేయలేదు అని చెప్తాడా? అట్లాగే ఎలా చేస్తారు? ఏడాది నవంబర్ లో ఏం చేశారు, గత ఏడాది సెప్టెంబర్ లో ఏం చేశారు, ఆ రిపోర్ట్ అదే అవన్నీ జ్యోతి పైత్యం లాగా కనిపించింది. అది అంటే వీళ్ళకి ఇదేదో చెప్పుకుంటారు, ఇట్లాగా నివేదిక ఇచ్చారని దాన్ని వీళ్ళు ఊహించేసి ఉంటారు. ఇట్లా చంద్రబాబు గారిని హీరోని చేసి వీళ్ళని విలన్ చేస్తూ రాస్తాడు కదా, అట్లా రాసినట్టున్నారు. అంటే రిపోర్ట్లు అయితే తెప్పించి ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చేసింది కదా రిపోర్ట్, మొన్ననే రిలీజ్ చేశారు కదా. ఏ ఎమ్మెల్యేకి ఏ గ్రేడ్ ఎవరికి, బి గ్రేడ్ ఎవరికి, సి గ్రేడ్ ఎవరని ఇచ్చారు కదా మొన్ననే. మొన్ననే ఇచ్చేశారు కదా. ఇంకా ఈ మీటింగ్ లో ఎందుకు దాన్ని బేస్ చేసుకుని ఏదో కదలినట్టున్నాడు, అంత మించేం లేదు. ఈ విషయంలో కాస్త ఈనాడును విశ్వసించవచ్చు మనం. లోకేష్ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడు, ఇది కూర్చోబెట్టి ఎదురుగుండా అవమానించడాన్ని ఎంకరేజ్ చేయడు. అదే కదా సార్. ఇంకొకటి కూడా అంటే ఇది పార్టీలో సంస్థాగతంగా ముందుకెళ్ళడానికో లేదంటే ఇంకొక విషయం అనుకుంటే ఎన్నికలకు కూడా ఎప్పటి నుంచి అన్న ప్రిపరేషన్ మొదలవుతుందా టీడీపీ? అది ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన మరుసటి రోజు నుంచినే జరుగుతుంది కదా. 15 ఏళ్ళు అని ఇంకో కొత్త ఉంది దాంట్లో. అవన్నీ వీళ్ళు ఊరికినే రాయడం. ఆ లెక్కైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనౌన్స్ చేసేసాడు, సంస్థాగత నిర్మాణం చేస్తున్నాడు. అతను 2029 ప్రిపేర్డ్గా ఉన్నట్టే కదా. అంటే ఏదో వీళ్ళ ఊహాజనిత కథలు అంత మించేం లేదు. అంటే 26లో కానీ 27లో కానీ ఏదైనా ఒక కీ డెసిషన్ ఏమైనా ఉంటుందా ప్రభుత్వం? నేను అనుకోవడం అయితే 27 ఉగాది, నేను విన్నటువంటి సమాచారం అయితే 27లో ఉగాది నాటికి ఆయన సీఎం ప్రమాణం తీసుకుంటారు అన్నటువంటి. అప్పుడు మంత్రివర్గం మార్పులు వస్తాయి. ఇప్పుడు రేపు కూడా ఒక ఉగాది ఉంది. ఈ ఉగాది కాదు, 27 ఉగాది వస్తుంటే ఇది 24 కదా. అదే ఈ లోపల మొత్తం అంతా రూట్ మ్యాప్ అయితే రెడీ చేసుకుంటున్నారేమో ఇద్దరు కలిసి.
రైట్. అంటే దీనికి ఈ లోపల జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఏమైనా చర్చలు ఏమైనా ఉంటాయా ఈ లోపల? ఇంకేం అవసరం దాంట్లో, ఆల్రెడీ ఆయన ప్రిపేర్డ్, అంత మించేది లేదు. అయితే గీతే పవన్ కళ్యాణ్ కోరినట్టు వాళ్ళ అన్నయ్యకి కూడా మంత్రి పదవి ఇస్తారు. రైట్ రైట్. చూద్దాం నిజంగా ఏమన్నా భారీ మార్పులు ఏమన్నా ఉండబోతున్నాయా? తెలుగుదేశం పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, మరో పక్క నారా లోకేష్ గారు కానీ తమ ఎమ్మెల్యేలతో మంత్రులతో వరుసగా భేటీలు అవ్వడం, ఇది నిజంగా 2019 ఎన్నికలక లేదంటే 2027లో ఏమన్నా ఒక భారీ మార్పు, ఒక ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని కూర్చోబెట్టే దిశగా ఏమన్నా పావులు కదుపుతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. ఏం జరుగుతుంది?